పొరుగు దేశం పాకిస్తాన్ వక్రబుద్ధిని మరోసారి బయటపెట్టింది. పుల్వామాలో ఉగ్రదాడికి పాల్పడిన జైషే మహమ్మద్ సంస్థను పాకిస్తాన్ ఇంకా వెనకేసుకొస్తోంది. ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్నా ఇందుకు కారణమైన ఆ ఉగ్రవాద సంస్థ అమాయకురాలన్నట్టు అడ్డంగా వాదిస్తోంది. పుల్వామా దాడికి జైషే మహమ్మద్ సంస్థకు సంబంధం ఉండకపోవచ్చని పాకిస్తాన్ మంత్రి ఖురేషీ ప్రకటించారు. తాను జైషే సంస్థ నేతలతో మాట్లాడానని, వారు తమకేం సంబంధం లేదని చెప్పారన్నారు. నిజానికి పుల్వామా దాడి తమ పనేనని జైషే సంస్థ ప్రకటించింది. ఆత్మాహుతి దాడికి పాల్పడిన ఆదిల్ కూడా తాను జైషే సంస్థ ప్రతినిధినని చెప్పుకున్నాడు. భారత్ కూడా ఉగ్రదాడికి సంబంధించిన సాక్ష్యాలన్నింటినీ అందించింది. అయినా ఖురేషీకి మాత్రం అవేవి కనిపించడం లేదు. మసూద్ అజర్ను అడ్డంగా వెనకేసుకొస్తోంది. ఇప్పటికే అతన్ని సురక్షిత ప్రాంతానికి తరలించిన పాక్ సైన్యం పటిష్ట భద్రతను అందిస్తోంది.